ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆదుకోండి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అండగా నిలవండి అంటూ 16వ ఆర్థిక సంఘ సభ్యుల్ని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థికంగా సాయం చేయాలని, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతమివ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితి, రెవెన్యూ లోటు, కొత్త పాలసీలు, అభివృద్ధిపై ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని వీడియో ద్వారా ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలసీల గురించి కూడా వివరించారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. ఈశ్వర్, 16వ ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ అయ్యారు కదా, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ముఖ్యమంత్రి చాలా సుదీర్ఘమైన ప్రజెంటేషన్ని ఆర్థిక సంఘం ప్రతినిధులకి ఇచ్చారు. 16వ ఆర్థిక సంఘం కానీ లేకపోతే ఆర్థిక సంఘం పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. సాధారణంగా 2026 జనవరి నుంచి 16వ సంఘం సూచించిన సిఫార్సుల మేరకే రాష్ట్రాలకి ఆదాయ వనరుల వాటా పంపిణీ జరుగుతుంది. అలాగే మిగతా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కావచ్చు, లేకపోతే మిగతా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన పథకాల గ్రాంట్లు ఇవన్నీ వాటా వాళ్ళ సలహా మేరకే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈరోజు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా 2014 ముందు రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది, ఆ తర్వాత ఎట్లాంటి ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయి, హైదరాబాద్ని విడిచి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆదాయ వనరులు ఉండే, ఆ తర్వాత రాజధాని లేని ప్రాంతంలో ఎట్లాంటి ఆర్థికంగా ఎంత చితికిపోయాం, ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆర్థిక సహాయం ఇవ్వకపోతే రీబిల్డ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా మీరు మాకు చేయాల్సిన సహాయం గురించి ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి వివరించి అప్పీల్ చేయడం జరిగింది. అనేక అంశాలను ప్రధానంగా చూస్తే అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సహకారాన్ని ఇవ్వాలి. దానికి సంబంధించి పూర్తి సహకారాన్ని ఇప్పటికే కేంద్రం అందిస్తోంది, కానీ ఇంకా మౌలిక సదుపాయాలను పెంచడానికి అవసరమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి. అలాగే ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఒకటి పోలవరం నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఒక ప్రతిపాదనని కేంద్రం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాని ద్వారా రాష్ట్ర పూర్తి స్థాయిలో రాష్ట్ర నీటి వనరులను వాడుకుంటే దానివల్ల రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన అవకాశం ఇవ్వాలి. అలాగే డెవల్యూషన్ ఫండ్స్లో ఇప్పటికీ వర్టికల్ డెవల్యూషన్లో కేవలం కేంద్రం నుంచి ఇస్తున్న వాటా 41% ఉంది. ఆ 41%ని 50%కి పెంచాలి. అదే సమయంలో హారిజెంటల్కి సంబంధించిన వీటికి సంబంధించి డెవల్యూషన్ వాటాను కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో 25% వచ్చేది, ఇప్పుడు కేవలం 15% మాత్రమే వస్తుంది. సో ఇట్లాంటి అనేక రాష్ట్రానికి రావాల్సిన వనరుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే ఈ ప్రస్తుతం వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా గతంలో పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ రాష్ట్రానికి కేటాయించింది ఆయనే. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలి, లేదంటే వేగంగా పూర్తి కాదని ఆయనే నీతి ఆయోగ్లో గతంలో ఆయన నీతి ఆయోగ్ చైర్మన్గా చేసేవాళ్ళు. సో ఇట్లాంటి రాష్ట్ర పరిస్థితి గురించి పూర్తి అవగాహన పనగారియకు ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలని ఆయన కోరినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సో మొత్తానికి చాలా కీలకమైన సమావేశంగా దాన్ని చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ ఈశ్వర్.